హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ ఇందు రమణ గారి భైరవ వాక నవల ధారావాహికగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు భైరవ వాక నవల ధారావాహిక 13వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. చిమ్మ చీకటి, అడుగు వేస్తే చిటుక్కున వినిపించేంత నిశ్శబ్దం. దేవాలయం వెనక ఉన్న అడవిలో కూర్చున్నారు గ్యాంగ్ లీడర్ ముఠా అంతా. అక్కడి నుంచి చూస్తుంటే దేవాలయం విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా కనిపిస్తోంది. గ్యాంగ్ లీడర్ మోనిషా పక్కపక్కనే కూర్చున్నారు. వారికి కొంచెం ముందు పాండే ఒక్కడే దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. జాకబ్ మరో సహచరుడు కలిసి బాస్ ఆజ్ఞ కోసం సిద్ధంగా ఉన్నారు. ఎత్తైన కొండ గుట్టల మీద కూర్చున్న ముఠా సభ్యులందరికీ కొండపైన ఉన్న ఊరంతా స్పష్టంగా కనిపిస్తోంది. ఆలయం చుట్టూ గల ప్రహారీ, ఆలయం ఎదురుగా తలుపులు మూసి ఉన్న గాలిగోపురం, 2-3 దేవాలయం ఉద్యోగులు దేవాలయం చుట్టూ కర్రలు పట్టుకు తిరుగుతున్నారు. వాళ్ళు అలా తిరుగుతూ ఒక మూలకు వచ్చి క్రింద పడుకున్నారు. అదంతా 2 గంటల నుండి గమనిస్తూనే ఉన్నారు పాండే, గ్యాంగ్ లీడర్ తదితరులు. సరిగ్గా అప్పటికి 12 గంటలైంది. వాచికేసి చూసుకున్నాడు గ్యాంగ్ లీడర్. ఊరంతా నిద్రపోయిందని నిర్ధారణ చేసుకున్నాక తన సహచరుల కేసి చూసి సైగ చేశాడు గ్యాంగ్ లీడర్. ఒక్కొక్కరుగా దేవాలయం వంటశాల పైనుంచి నెమ్మదిగా ఆలయం ఆవరణలోకి దుమికారు. అందరిలోకి ముందుగా పాండే దిగాడు. ఆ తర్వాత మోనిషా ఆమెకి చేయి సాయం అందించాడు పాండే. అయిష్టంగానే అతని చెయ్యి అందుకుంది మోనిషా. పాండే దిగుతూనే ఆలయం వెనుకకు వెళ్ళి తను 2 రోజుల క్రితం ఎవరూ గమనించని ప్రాంతంలో పెద్ద బండ క్రింద గల గొయ్యిలో దాచి ఉంచిన పనిముట్లు తీశాడు. అందులో ఉన్న ఆయుధాలతో ఆలయం దక్షిణ ద్వారాన్ని సులువుగానే తెరిచారు. స్వామి దర్శనానికి ఉత్తర ద్వారం గుండా ప్రవేశించిన భక్తులు దక్షిణ ద్వారం గుండా వెలుపలకొస్తారు. రామానుజ కూటమిని ఆనుకుని స్టోర్ రూమ్ ఉంది. అందులో ప్రసాదాల తయారీకి కావలసిన సామానులు భద్రపరుస్తారు. ముఠా సభ్యులందరూ ఆలయంలోని బేడా మండపంలోకి చేరుకున్నారు. ఆలయ ఆవరణలో పడుకున్న సిబ్బందికి క్లోరోఫామ్ వాసన చూపించి వారిని నిద్రమత్తులోకి నెట్టి వచ్చింది మోనిషా. ఇంతలో గర్భాలయం ద్వారాలు తెరిచాడు పాండే. అవి గెడపెట్టి ఉన్నాయి. వాటికి ఎలాంటి తాళాలు వెయ్యలేదు. చందన స్వామి ప్రత్యేక అలంకారంలో చిరునవ్వుతో వీరిని ఆహ్వానిస్తున్నట్టు అనిపించింది పాండేకి. రోజంతా భక్తుల రద్దీతో అలసిపోయిన అర్చకులు స్వామివారికి అలంకరించిన నగలు తీయలేదు. 2 చెంపలు వాయించుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాడు పాండే. మనకి శ్రమ లేకుండా దేవుడి నగలు అలంకరించుంచారు. మనం నక్కతోక తొక్కి వచ్చుంటాం చెప్తూ నవ్వాడు గ్యాంగ్ లీడర్. జాకబ్ తన నడుముకు చుట్టుకున్న గుడ్డ సంచులు తీశాడు. అందరూ గబగబా గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారికి అలంకరించి ఉన్న నగలన్నీ ఆతృతగా ఒలిచేశారు. పాండే సంచులు పట్టుకున్నాడు. మిగతా వారు నగలు అందులో వేశారు. స్వామివారికి అలంకరించి ఉన్న నామాలు మాత్రం ఎవ్వరూ తీయలేదు. అదేంటి, అది తీయరా అడిగింది మోనిషా. అదుంచేయండి చెప్పాడు పాండే. పాండే కేసి చురచుర చూస్తూ స్వామివారి దగ్గరకు వెళ్ళి నుదుటిని అలంకరించిన నామాన్ని తీసేసింది మోనిషా. పాండే మనసు చివుక్కుమంది. ఏం చెయ్యగలం, వృత్తి ధర్మం. ఆ తర్వాత ఆండాళ్ సన్నిధికి వచ్చి అమ్మవారి మెడలో ఉన్న నగలు కూడా తీశారు. గ్యాంగ్ లీడర్కి మనసుండబట్టలేదు. భాండాగారంలో ఇంకా ఏవైనా నగలుంటాయిగా అంటూ భాండాగారం దగ్గరకు వెళ్ళాడు. అతన్ని జాకబ్, మోనిషా అనుసరించారు. 2 బంగారం మూటల్ని పాండే మరో ముఠా సభ్యుడు భుజాన వేసుకున్నారు. భాండాగారం తలుపులకు పెద్ద తాళాలు వేళ్లాడుతున్నాయి. అప్పటికే స్వామివారి నగలు లెక్కకు మించి, విలువకు మించి దోచుకున్న ఆనందంలో ఉన్న గ్యాంగ్ లీడర్ అమితోత్సాహంతో భాండాగారం తలుపులకున్న తాళాలు పట్టుకుని లాగబోయాడు. అంతే, ఆమడ దూరంలో ఎగిరిపడ్డాడు గ్యాంగ్ లీడర్. భాండాగారం ఎదురుగా ఉన్న రాతి స్తంభం మీద పడ్డంతో గ్యాంగ్ లీడర్ తల చిట్లింది. రక్తం ధారలా కారింది. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి అందరూ అవాక్కయ్యారు. అదే క్షణంలో భాండాగారానికి అమర్చి ఉన్న అలారం భయంకరంగా అరవడం ప్రారంభించింది. భయంతో బిక్కచచ్చిపోయారందరూ. గాబరాగా గ్యాంగ్ లీడర్ని భుజాన వేసుకున్నాడు జాకబ్. 5గురు వచ్చిన దారిన పరుగందుకున్నారు. అలారం మోతకి ఊరంతా మేల్కొంది. ఇక్కడ అలారం రోగుతూ ప్రమాదాన్ని హెచ్చరిస్తూ నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ, ఈవో ఇంటిలోనూ ఫోన్ల ద్వారా ప్రమాద సంకేతాలు అందిస్తాయి. భాండాగారానికి రక్షణగా అమర్చిన సేఫ్టీ అలారం అది. గ్యాంగ్ లీడర్కి తలకి గాయమైన స్పృహలోనే ఉన్నాడు. తాను నడవగలనని చెప్పి
క్రిందకి దూకి వచ్చిన దారినే వంటశాల పైనుండి అడవిలోనికి పారిపోయారు ముఠా సభ్యులంతా. సరిగ్గా అప్పటికి 1 గంట అవుతోంది. ఆ అడవి మార్గాన ఘాట్ రోడ్డు దగ్గరకు చేరుకున్నారు ముఠా సభ్యులు. అప్పుడే డేంజర్ కాల్ అందుకున్న ఈవో హుటాహుటిన బయలుదేరి కారులో కొండపైకొస్తున్నాడు. ఘాట్ రోడ్డు పైన అడవుల్లో నక్కి నక్కి నడుస్తున్న గ్యాంగ్ లీడర్ ముఠాకి క్రింద ఘాట్ రోడ్లో స్పీడ్గా వస్తున్న ఈవో కారు కనిపించింది. నేను మెట్ల మార్గంలో క్రిందికి వస్తాను, మీరిలా వెళ్ళి పార్కు దగ్గరున్న అడవి మార్గానికి వెళ్ళండి చెప్పాడు పాండే. నువ్వు మాతో వచ్చేయి చెప్పాడు గ్యాంగ్ లీడర్. లేదు, అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అరుంధతి ఉంది, తనని తీసుకుని వస్తాను చెప్పాడు పాండే. ఇక పాండేకి ఏం చెప్పినా వినడని గ్రహించాడు గ్యాంగ్ లీడర్. నీ దగ్గర సెల్ ఉంది కదా, అవసరమైతే ఫోన్ చేస్తాను, ఆన్లో ఉంచు. అక్కడ ఉన్న మన వాడిని పార్కు దగ్గరకు వచ్చేయమను, అక్కడ కారు సిద్ధంగా ఉంటుంది చెప్పాడు గ్యాంగ్ లీడర్. అతనితో మాట్లాడుతూనే ఈవో కారు ఘాట్ రోడ్డు దాటి మలుపు తిరగగానే ఘాట్ రోడ్డు మీద నుండే సత్తెమ్మ గుడి వెనక్కి చేరుకున్నాడు పాండే. అక్కడి నుండి ఆంజనేయ స్వామి గుడికి చేరుకుని అరుంధతిని తీసుకుని మెట్ల మార్గంలో పరుగందుకున్నాడు పాండే. పాండే చెప్పింది విని గ్యాంగ్ లీడర్ని, మిగతా ముఠా సభ్యుల్ని కలవడానికి ఆంజనేయ స్వామి గుడిలో ఉన్న ముఠా సభ్యుడు క్రింద లోయలోకి దిగి పరుగందుకున్నాడు. అలా క్రిందికి దిగితే స్వామివారి పూలతోట వస్తుంది. అక్కడి నుండి క్రింద ఊరిలోకి చేరుకుని అక్కడి నుండి ముడసర్లో పార్కు వద్దకు చేరుకోవచ్చు. అరుంధతితో పాటు బందీగా ఉన్న ఆ కుర్రాన్ని పాండే విడిపించలేదు. ఆ క్షణం ఆ కుర్రాన్ని వదిలేస్తే తమకే ప్రమాదమని అతన్ని అలాగే బంధించి ఉంచారు. పాండే అరుంధతిని తీసుకుని ఒక్కంగలో కొండ దిగువన బస్టాండ్కు చేరుకున్నాడు. కొంత ఆందోళన తగ్గింది. ఇక్కడి నుంచి వెంటనే గోపాలపురం వరకైనా చేరుకోవాలి, ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచించవచ్చు మనసులో అనుకున్నాడు. జేబులో పర్సు కోసం చూశాడు. పర్సులో కొంత సొమ్ముంది. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. ఇంత రాత్రివేళ ఆటోలు దొరకవు. తెల్లారే వరకు ఇక్కడ ఎక్కడైనా తలదాచుకోవాలి. బస్టాండ్లో అక్కడక్కడ బస్సులు దొరక్క ఉండిపోయిన యాత్రికులు పడుకుని ఉన్నారు. వారి మధ్యకెళ్ళి పడుకుంటే మంచిది అనుకుంటూనే పర్సు కోసం జేబులో చెయ్యి పెట్టిన పాండే షాక్ అయ్యాడు. పర్సు లేదు, ఎక్కడో పడిపోయింది. బహుశా ఆలయంలో దూకినప్పుడో, ఘాట్ రోడ్లోనో, లేదా సత్తెమ్మ గుడి దగ్గరలో, లేదా అడవిలోనో తీవ్రంగా ఆలోచించాడు పాండే. పర్సులో తనకు సంబంధించిన ఆధారాలేవీ లేవు, డబ్బులు మాత్రం ఉన్నాయి. ఇప్పుడెలా? చేతిలో చిల్లి గవ్వలేదు అనుకుంటూ జేబులన్నీ వెతుక్కున్నాడు. బంగారం లాకెట్టు జేబులో ఉంది. అది తీసి చూశాడు. అయ్యో, ఇది దేవుడిది. గర్భాలయంలో గ్యాంగ్ లీడర్ మోనిషా జాకబ్ దేవుడి నగలు తీసి సంచిలో వేస్తున్నప్పుడు ఈ బిళ్ళ క్రింద పడింది. గాబరాలో చూసుకోకుండా సంచి మూతిని బిగించేశాడు తను. వస్తూ గ్యాంగ్ లీడర్ ఆ బిళ్ళ తీసి తన జేబులో వేసి, దీని విలువ నీకేం తెలుసు, అలా వదిలేసేమేమి అంటూ తిట్టాడు. ఆ నగ ఇది. ఇది తనేం చేసుకుంటాడు మనసులోనే అనుకున్నాడు పాండే. ఇంతలో పోలీస్ జీపులు ఒకదాని వెనుక ఒకటి రయ్యమని బస్టాండ్లోకి దూసుకువచ్చి నేరుగా కొండపైకి వెళ్ళిపోతున్నాయి. పాండే, అరుంధతి బస్టాండ్లోనే ఉన్న సులభ్ కాంప్లెక్స్ దగ్గర ఖాళీగా ఉన్న ప్రాంతంలో పడుకున్నారు. పడుకున్నాడన్న మాటే గాని పాండే కళ్ళు ముయ్యలేదు. అటు ఇటు గందరగోళంగా తిరుగుతున్న పోలీస్ జీపులను చూస్తూ పోలీస్ సైరన్ వింటూ పడుకున్నాడు. కానీ కళ్ళు తెరిచి పరిసరాలు గమనిస్తూనే ఉన్నాడు. అరుంధతి మనసులో లేదు. అంతా అయోమయంగా ఉంది. దేవుడి నగలు దోపిడీ చేసి ఏమీ ఎరగనట్టు పడుకున్న పాండే పక్కలో పడుకోవడం కంపరంగా ఉంది. కానీ ఏం చేయగలదు? పూర్తిగా నమ్మింది. అతన్నే నమ్ముకుంది. బాధగా కళ్ళు మూసుకుందే గాని నిద్ర రావడం లేదు. పాండే పరిస్థితి అలాగే ఉంది. అడవి గుండా పరిగెడుతున్నారు గ్యాంగ్ లీడర్ ముఠా సభ్యులు. జాకబ్ ఒక చేత్తో మోనిషాన్ని పట్టుకున్నాడు, మరో చేత్తో బంగారం మూట భుజాన వేసుకున్నాడు. ఇంకో సభ్యుడు మరో బంగారం మూటను భుజాన వేసుకుని తుప్పలు, ముళ్ళు, బండలు దాటుకుంటూ పరిగెడుతున్నారు. ఆ సరికే పోలీసులు మొత్తం దేవాలయాన్ని చుట్టుముట్టేశారు. ఆలయంలో అంతా పరిశీలించి వంటశాల పైనుంచి దొంగలు లోపలకు దిగారని పసిగట్టేశారు పోలీసులు. అదే వంటశాల పైనుంచి పోలీసులు కూడా అడవి మార్గాన వెతుకుతూ బయలుదేరారు. నెలల గర్భిణి అయిన మోనిషా అడవి మార్గంలో నడవలేక నానా అవస్థలు పడుతోంది. గ్యాంగ్ లీడర్ తలకు తగిలిన గాయానికి గుడ్డ చుట్టుకుని కళ్ళు తిరుగుతున్నా పట్టుదలగా పరిగెడుతున్నాడు. మోనిషా ఇక తాను నడవలేనని క్రింద పడిపోయింది. అప్పటికే ఆమెకి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఏం చెయ్యాలో ఎవరికీ అర్థం కావడం లేదు. రా మోనిషా, కొంత దూరమే, అదిగో పార్కు దగ్గరకు వచ్చేస్తున్నాం, కారు సిద్ధంగా ఉంది, లే. గ్యాంగ్ లీడర్ అంత బాధలోనూ మోనిషాని లేవదీయడానికి ప్రయత్నించాడు. ఎంతైనా తన ప్రియురాలు,
ఎంతో కాలం ఇద్దరూ అన్యోన్యంగా స్వర్గసుఖాలు అనుభవించారు. రాలేను, నేనిక నడవలేను, అబ్బా నొప్పిగా ఉంది అంటూ కెవ్వున అరిచింది మోనిష. గభాల్న ఆమె నోరు నొక్కేశాడు గ్యాంగ్ లీడర్. ఆమె అరుపులకు పోలీసులు తమని గుర్తించవచ్చు. ఇప్పుడేం చెయ్యాలి? ఈమెను తీసుకుని వెళ్లడం కష్టం. వదిలేస్తే అమ్మో, మన రహస్యం బయటపడదు ఆలోచించసాగాడు గ్యాంగ్ లీడర్. మోనిష క్రింద పడుకుండిపోయింది. రాళ్ళు ముళ్ళు ఏవీ ఆమెను బాధించడం లేదు. నొప్పులు, పురిటి నొప్పుల్ని ఆమె తట్టుకోలేకపోతోంది. అరవడానికి వీలు లేకుండా ఆమె నోరు నొక్కేశాడు గ్యాంగ్ లీడర్. బాధతో గిలగిలా తన్నుకుంది మోనిష. కెవ్వు కెవ్వున ఏడుస్తూ భూమి మీద పడింది పసికందు. మోనిష బాధలు తీరాయి. పిల్లాడు ఏడుపుకు అక్కడున్న వాళ్ళందరికీ భయమేసింది. ఏం చేద్దాం అడిగాడు గ్యాంగ్ లీడర్. మీ ఇష్టం సార్ చెప్పాడు జాకబ్. మోనిషా పిలిచాడు గ్యాంగ్ లీడర్. పిచ్చి పిచ్చిగా నవ్వుతూ గ్యాంగ్ లీడర్ మొహంలోకి చూసి, దొంగ దొంగ, ఎవరు నువ్వు? ఏయ్, నా మీదకొస్తున్నావు అంటూ అరుస్తూ కూర్చుంది మోనిష. సార్, మోనిషాకి మతిపోయింది, పిచ్చిదైపోయింది గాభరాగా అన్నాడు జాకబ్. గ్యాంగ్ లీడర్కి ఒక్కసారి శరీరం జలధరించింది. మనసుండబట్టలేక మళ్ళీ మోనిషా మోనిషా అంటూ పిలిచాడు. పిచ్చి పిచ్చిగా చూస్తూ పిల్లాన్ని చూస్తోంది మోనిష. అక్కడ ఆ ఘాట్ రోడ్డు దగ్గర ఉన్న పునాది రాయి దగ్గర పడుకోబెడదాం అంటూ మరిక ఆలోచించకుండా మోనిషాని ఘాట్ రోడ్డు మీదకు తీసుకొచ్చి పునాది రాయి అరుగు మీద తల్లి పిల్లని పడుకోబెట్టి పరుగందుకున్నారు ముఠా సభ్యులు. ఈ క్రింద లోయలోనే గురుకుల పాఠశాల ఉంది. ఆ పాఠశాల శంకుస్థాపనకు కట్టిన పునాది రాతి పలక ప్రాంతం అది. సార్, చాలా పాపం సార్ బాధగా అన్నాడు జాకబ్. ఏం చెయ్యగలం? తన కోసం ఆలోచించి జాలిపడితే మనం జైలు పాలవుతాం చెప్తూ ముందుకు నడిచాడు గ్యాంగ్ లీడర్. అప్పటికే కొండ క్రింద అడవి మార్గాన ఉన్న పార్కు పక్కన అంబాసిడర్ కారు సిద్ధంగా ఉంది. చందనపురి నుండి విశాఖ నగరానికి చేరడానికి దగ్గర మార్గం అడవి మార్గం అది. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం అక్కడ రాత్రి నుండే కారు సిద్ధంగా ఉంది. అప్పటికే అక్కడికి రెండో అనుచరుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి వచ్చి చేరుకున్నాడు. ఎవరిదో బైక్ దొంగిలించుకు వచ్చాడా అనుచరుడు. బైక్ని ఓ మూల పొదలో పడేశాడు. అప్పటికి సరిగ్గా 2 గంటలు కావస్తోంది. కారులో గ్యాంగ్ లీడర్, జాకబ్, ముఠా సభ్యులిద్దరూ కూర్చోగానే కారు నిర్మానుష్యంగా ఉన్న రోడ్డులో విశాఖ నగరం వైపు పరుగందుకుంది. ఆ కారు వెళ్లిన 5 నిమిషాల్లోనే చందనపురి నుండి పోలీస్ జీపులు ఒకదాని తర్వాత ఒకటి అక్కడకు చేరి ఆ ప్రాంతంలో దోపిడీ దొంగల ఆచూకీ కోసం అన్వేషించడం ప్రారంభించాయి. అక్కడే తుప్పలో పడి ఉన్న బైక్ వారికి మూలుగుతూ కనిపించింది. కచేరీలో వరుసగా టంగు టంగున 4 గంటలు మ్రోగాయి. తెల్లవారుజాము 4 గంటలవుతోంది. పాండే లేచి అరుంధతిని లేపాడు. ఇద్దరూ పడుకోలేదు, కానీ ఒకరికొకరు తెలియకుండా పడుకున్నట్టే నటించారు. ఇద్దరూ బస్టాండ్ దగ్గరకొచ్చారు. కొబ్బరికాయల వ్యాపారితో ఉన్న పాత్రో కుటుంబ సభ్యుల్ని చూశాడు పాండే. అరుంధతికి వాళ్ళని చూసి ఆనందంతో పాటు దుఃఖం తన్నుకొచ్చింది. పాత్రో కుటుంబ సభ్యులకు కొంచెం దగ్గరగా, వారికి కనిపించకుండా వచ్చి నిలబడ్డారు పాండే, అరుంధతి. పాత్రో కుటుంబాన్ని తన దుకాణం దగ్గరే నిలబెట్టి పక్క కొట్టు వాళ్ళని, కనిపించిన వాళ్ళందరినీ చందాలు అడుగుతోంది రామయ్యమ్మ. ఆమె అందరికీ విషయం చెప్తూ చందాలు అడగడం విన్న పాండే అదిరిపడ్డాడు. అరుంధతి ఆ విషయం విని బాధతో 2 చేతుల్లోనూ ముఖం దాచుకుని ఏడుస్తూ అక్కడే కూలబడింది. ఊరెళ్ళడానికి డబ్బులు లేక చందాలు అడగాల్సిన పరిస్థితి రావడం చూసి పాండేకి మనసు తరుక్కుపోయింది. శుక్రవారం రాత్రి నుండి వారితో గడిపిన తనకి, వాళ్ళు తినకపోయినా తను తిన్నానో లేదో కనుక్కుని అడిగి మరీ ఆకలి తీర్చిన మంచి మనుషులు ఇలా వీధిన పడేసరికి పాండే మనసు ద్రవించుకుపోయింది. కానీ తనేం చేయగలడు? తన దగ్గర కూడా తంతే చిల్లిగవ్వలేదు. ఎలా వాళ్ళని తను ఆదుకోగలడు? ఆలోచిస్తూ నిలబడ్డ పాండేకి తన జేబులో ఉన్న లాకెట్టు గుర్తొచ్చింది. ఇది అమ్ముకుంటే వాళ్ళు ఊరెళ్ళిపోవచ్చు. అలా ఆలోచిస్తూనే, అయ్యో, వాళ్ళని ఎలా కలవడం, ఎలా? భయంతో క్షణం ఆలోచిస్తూ నిలబడిపోయాడు. ఇక చూస్తూ ఊరుకుంటే వాళ్ళు అవమానంతో మరింత చితికిపోతారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి తమని ఆశీర్వదించమని వేడుకుంటే సరి, వాళ్లే క్షమిస్తారు. అలా అనుకుంటూనే అరుంధతిని సైతం అభిప్రాయం అడగకుండా ఆమెను తీసుకుని పాత్రో ముందుకెళ్ళి నిలబడ్డాడు పాండే. అప్పటికే దిక్కుతోచక ఏం చెయ్యాలో అర్థం కాక బిక్కుబిక్కుమంటున్న పాత్రో కుటుంబ సభ్యులు పాండేను చూస్తూనే నోట మాట రాక అవాక్కయ్యారు. ముందు పాత్రో తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించారు పాండే, అరుంధతి. ఆ సన్నివేశం వారు ఊహించలేదు. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో వారికి తెలియడం లేదు.
నిస్సహాయంగా పాండే అరుంధతిలకేసి చూస్తూ ఉండిపోయారు వాళ్ళు. పాత్రో భార్య శశికళ కాళ్లకు దండం పెట్టారిద్దరు. పాండే అభిమానానికి పాత్రో చలించిపోయాడు. తమ మీద వారికి గల గౌరవానికి ఆనందంతో పాండేని కౌగలించుకున్నాడు పాత్రో. అంతవరకు పాండే మీద ఉన్న కోపం పటాపంచలైంది. ఇదే ఇంకో సమయంలో అయితే పాండేకి కట్నంగా ఎంతైనా ఇచ్చి ఉండేవాడు. కానీ తానే ఇంకొకరిని యాచించే స్థితిలో ఉన్నాడు. బాధగా అనుకున్నాడు పాత్రో. మీరిలా దిక్కు లేకుండా కూర్చోవడం నాకు బాధగా ఉంది. నా పర్స్ ఎక్కడో జారిపోయింది. ఇదిగో ఈ లాకెట్ తీసుకోండి. అమ్మితే 10,000 వస్తుంది. మీరు ముందు అందరూ సుఖంగా ఇల్లు చేరుకోండి. మేమిద్దరం మీ దగ్గరకు వచ్చి కలుస్తాం అంటూ తన జేబులో ఉన్న లాకెట్టు పాత్రో చేతిలో పెట్టి మరిక వారి ఆలోచనకు మాటకు తావివ్వకుండా అరుంధతిని తీసుకుని ఆర్టీసీ బస్టాండ్కు చేరుకున్నాడు పాండే. పాండే వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయారు పాత్రో కుటుంబ సభ్యులు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గరకు వచ్చారు పాండే, అరుంధతి. చేతిలో చిల్లి గవ్వలేదు. ఆటోలు ఏవైనా గోపాలపురం కేసి వెళ్తే ఎక్కి వెళ్లాలన్నా కనీసం ఇద్దరికీ 10 రూపాయలు కావాలి. ఆలోచిస్తున్న పాండేకి ఎదురుగా టీ అమ్ముతూ తోపుడు బండి తోసుకుంటూ వస్తున్న సూరమ్మ కనిపించింది. పాండే చందనపురిలో ఉన్న 6 నెలలు టీ వాడకమంతా సూరమ్మ దగ్గరే. తన దగ్గరున్న డబ్బులు దాచమని అప్పుడప్పుడు సూరమ్మకిచ్చేవాడు. సూరమ్మని చూస్తూనే పాండేకి ఆనందం కట్టలు తెంచుకుంది. తన అదృష్టం కొద్దీ ఎదురైంది సూరమ్మ అనుకున్నాడు. ఎదురొచ్చిన పాండేను చూస్తూనే నవ్వింది టీ కొట్టు సూరమ్మ. అక్క, నేను అర్జెంటుగా టౌన్ వెళ్లాల్సిన పని పడింది. పర్స్ ఎక్కడో పడిపోయింది. నీ దగ్గర 50 రూపాయలుంటే సర్దుతావా అడిగాడు పాండే. అయ్యో, దానికే అంత ఇదిగా అడగాలా అంటూ బొడ్లో దోపుకున్న చిక్కాం తీసి అందులో ఉన్న 50 నోటు తీసిచ్చింది సూరమ్మ. సూరమ్మతో వస్తానని చెప్పి విశాఖ నగరం వైపు వెళ్తున్న ఆటో నాపి ఇద్దరూ ఎక్కారు. అప్పటికే ఊరంతా గుప్మంది. కొండ మీద ఉన్న దేవాలయంలో దొంగలు పడ్డారన్న వార్త దావానలంలా వ్యాపించింది. ఆటో గోపాలపురం వైపు దూసుకుపోతోంది. ఉదయం 6 అవుతోంది. ఆదివారం కావడంతో భక్తులు కార్లలోనూ స్కూటర్లలోనూ తండోపతండాలుగా వస్తున్నారు. అయితే దేవాలయంలో దోపిడీ దొంగలు పడి దేవుడి నగలు దోచుకున్న విషయం తెలియడంతో మరింత మంది భక్తులు చందనపురికి వస్తున్నారు. పోలీసులు ఊరంతా చుట్టుముట్టారు. అనుమానం కలిగిన యాత్రికులందరినీ తనిఖీ చేస్తున్నారు. ఘాట్ రోడ్లో శంకుస్థాపన శిలాఫలకం దగ్గర డెలివరీ అయి మతిస్థిమితం లేకుండా పడి ఉన్న మోనిషాని పోలీసులు ఉదయాన్నే చూశారు. మోనిషా పక్కనే ఉన్న పసిపాప ఏడుపులకు అటుగా వెళ్తున్న పోలీసులు జీప్ ఆపి చూశారు. చందనపురి స్టేషన్లో మోనిషాని ఆమె కొడుకుని ఉంచారు. ఎవరు ఏమడిగినా సమాధానం చెప్పడం లేదు. మోనిషా పిచ్చి చూపులు చూస్తోంది. ముందు రోజు ఉదయం కోనేరు వద్ద పూల కుర్రాన్ని చంపింది ఈ పిచ్చిదేనా? చూడమని పూలమ్మని పంపించాడు ఎస్ఐ. ఇదైతే ఇక్కడే గత 6 నెలలుగా పిచ్చిదాన్లా తిరుగుతోంది. అయితే ఇది నా కొడుకుని చంపడం నేను చూడలేదు అని పూలమ్మి ఎస్ఐకి చెప్పింది. వెర్రి చూపులు చూస్తూ పిచ్చి పిచ్చిగా నవ్వుతున్న కన్న కొడుకును కూడా గుర్తించని మోనిషా మీద ఏం కేసు పెడతాం అని సిఐ తిట్టేసరికి ఎస్ఐ ఆమెను వదిలేశాడు. పిల్లాన్ని కూడా గుర్తించలేని పిచ్చిదాని దగ్గర బాబును ఉంచేసే బదులు తనకిమ్మని పూలమ్మి పోలీసుల్ని బ్రతిమిలాడి అప్పటికప్పుడు అడిగి తీసుకుంది. వీలైతే ఈ పిచ్చిదాని బాగోగులు కూడా తానే చూస్తానని చెప్పి మోనిషా కొడుకును పూలమ్మ పెంచుకుంటానని తీసుకుంది. 6 నెలలుగా అదే ఊర్లో పిచ్చిదానిగా తిరిగిన మోనిషా మీద పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు. పాత్రో కుటుంబ సభ్యులు ఊరెళ్లడానికి తన సాయశక్తులా సహాయం చేద్దామని రామయ్యమ్మ అందర్నీ చందాలు అడుగుతోంది. అందరూ 5-10 రూపాయలిచ్చిన వారే. ఎంతమందిని అడిగినా 200 కూడా వసూలు కాలేదు. రామయ్యమ్మ తమ కోసం పడుతున్న తిప్పలు చూడలేకపోయాడు పాత్రో. పాండే ఇచ్చిన లాకెట్ అమ్మబుద్ధి కాకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ లాకెట్టు బిళ్ళ కొబ్బరికాయల వర్తకి రామయ్యమ్మ చేతికిచ్చి ఇది తాకట్టు పెట్టి డబ్బు పట్టుకురమ్మన్నాడు పాత్రో. ఊరు వెళ్లిన తర్వాత డబ్బు సర్దుబాటు కాగానే పాండే వస్తువు పాండేకి అప్పగించవచ్చనుకున్నాడు పాత్రో. కనీసం 6 తులాలైనా బరువుండే లాకెట్టు చూసి రామయ్యమ్మ ఆశ్చర్యపోయింది. ఇదమ్మితే చాలా వస్తుంది. ఎవరి దగ్గరైనా తాకట్టు పెట్టి వీళ్ళకి 10,000 సర్దితే తర్వాత తానిది విడిపించెయ్యొచ్చు మనసులోనే అనుకుంది రామయ్యమ్మ. దీన్ని అమ్ముతాను, లేదా తాకట్టు పెట్టి తెస్తాను, వీలు వెంబడి విడిపించెయ్యొచ్చు పాత్రోతో చెప్పింది రామయ్యమ్మ. వద్దు, అమ్మొద్దు, వస్తువు మనది కాదు అన్నాడు పాత్రో. అలాగే మీ ఇష్టం అంది రామయ్యమ్మ. పాత్రో వాళ్ళని అక్కడే ఉండమని దగ్గరలోనే ఉన్న షావుకారు కొట్టుకు వెళ్ళింది రామయ్యమ్మ. వస్తువు చూసిన షావుకారు 15 గంట పోయాక డబ్బిస్తాను రమ్మని చెప్పాడు రామయ్యమ్మకి.
వస్తువు అక్కడే ఉంచి వచ్చేసింది రామయ్యమ్మ. అదే విషయం పాత్రో వాళ్ళకి చెప్పింది రామయ్యమ్మ. ఇంకా తెల్లవారలేదు కదా, ఓ అరగంట పోతే డబ్బిస్తానన్నాడు అంది. పాత్రో వాళ్ళందరికీ టిఫిన్ తెప్పించి పెట్టింది రామయ్యమ్మ. నిన్న ఉదయం ఎప్పుడో ఇక్కడ చేసిన టిఫిన్ కాదనకుండా ఆవురావురమంటూ అందరూ టిఫిన్ చేశారు. పిల్లలకి దగ్గరుండి టిఫిన్ తినిపించింది శశికళ. పాత్రో తల్లి సంచిలో ఉన్న కిళ్ళి సరంజామా తీసి అందరికీ తలో జరదా కిళ్ళి కట్టి ఇచ్చింది. నిన్న మధ్యాహ్నం వరకు కిళ్ళీలు వేసుకుంది. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కిళ్ళీ బొగ్గనుంటే బావుండదని మానేసింది. అప్పట్నుంచి జిహ్వ లాగేస్తోంది అనుకుంది పాత్రో తల్లి. ఉదయం 7 గంటలు కావస్తోంది. రామయ్యమ్మ కొబ్బరికాయల వ్యాపారం చూసుకుంటోంది. నిన్నటిలా అంత రద్దీ లేదు. ఆదివారం యాత్రంతా క్లాసు. నేరుగా బస్సుల మీద, కార్ల మీద, స్కూటర్ల మీద కొండపైకి వెళ్ళిపోతున్నారు యాత్రికులు. ఇంతలో 2 పోలీస్ జీపులు రివ్వుమంటూ వచ్చి రామయ్యమ్మ దుకాణం ముందు ఆగాయి. జీపుల్లో నుండి పోలీసులు బిలబిలమంటూ దిగారు. పోలీస్ జీపులో నుండి షావుకారు కూడా దిగాడు. అతన్ని చూస్తూనే రామయ్యమ్మకి ముచ్చెమటలు పోశాయి. ఇదిగో ఈ రామయ్యమ్మ తెచ్చింది సార్ నా దగ్గరకు చెప్పాడు షావుకారు. ఈ వస్తువు నువ్వే షావుకారుకిచ్చావా అడిగాడు ఎస్ఐ. ఇది నాది కాదు, ఇదిగో వీళ్ళు నాకు తెచ్చి అమ్మి పెట్టమన్నారు భయంగా చెప్పింది రామయ్యమ్మ. పక్కనే ఉన్న పాత్రో వాళ్ళని చూపించింది. అవునని అంగీకరించాడు పాత్రో. అంతే, పోలీసులు పాత్రో కుటుంబాన్ని నిర్బంధించారు. పిల్లలతో సహా అందర్నీ జీపులో ఎక్కించి వారి సామాన్లు కూడా స్వాధీనం చేసుకుని స్టేషన్కు తీసుకువెళ్లారు పోలీసులు. పోలీస్ స్టేషన్లో అప్పటికే కమిషనర్తో సహా పోలీస్ అధికారులందరూ కూర్చొని ఉన్నారు. పాత్రో కుటుంబాన్ని అరెస్టు చేస్తూనే ఎస్ఐకి శరీరం గజగజ వణికిపోయింది. భయం భయంగా సిఐ కేసి చూశాడు ఎస్ఐ. రైటర్ కూడా పాత్రో కుటుంబాన్ని చూస్తూనే రాత్రి తాము వారి దగ్గర కొట్టేసిన బంగారం డబ్బు తీయక తప్పదని నిర్ణయించుకున్నాడు. కమిషనర్తో సిఐ మాట్లాడుతుండగానే ఎస్ఐ రైటర్ దగ్గరకొచ్చి, రాత్రి వారి దగ్గర తీసుకున్న నగలు వాళ్ళ బ్యాగులో ఎవరు చూడకుండా పెట్టేయ్, ఆరా తీస్తే మనందరం దొరుకుతాము నెమ్మదిగా చెప్పాడు. అప్పటికే పాత్రో కుటుంబ సభ్యుల్ని స్టేషన్లోకి తీసుకెళ్లి సెల్లో పడేశారు. వాళ్ల బ్యాగులు రైటర్ గదిలో పెట్టారు కానిస్టేబుళ్లు. అదే అదనుగా గభాలున వెళ్ళి తన బీరువాలో ఉన్న నగలు తీసి పాత్రో వాళ్ల సామాన్లు చూస్తున్నట్టే చూసి అందులో లోపలికి కుక్కేశాడు రైటర్. దేవాలయంలో దోపిడీ చేసిన ముఠా దొరికిందన్న వార్త విలేకరులకు చేరడంతో హుటాహుటిన స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు. దేవస్థానం ఈవో కోసం కబురు చేశారు కమిషనర్. ఈలోగా విలేకరులనెవరినీ స్టేషన్లోకి అడుగు పెట్టవద్దని ఆర్డర్ వేసి పోలీసు అధికారులతో సమావేశమయ్యాడు కమిషనర్. ఆ వెంటనే పాత్రో కుటుంబాన్ని విశాఖపట్నం కమిషనర్ కార్యాలయానికి తరలించారు. ఆటోలో ఆర్టీసీ కాంప్లెక్స్కి చేరుకున్నారు పాండే, అరుంధతి. ఆటోకి డబ్బులిచ్చేసి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న టీ స్టాల్ దగ్గర నిలబడ్డారు. అప్పుడు 7 గంటలవుతోంది. పాత్రో కుటుంబం ఈసరికి చందనపూర్లో బయలుదేరి వాళ్ళ ఊరు వెళ్ళిపోయి ఉంటారు. తానిచ్చిన లాకెట్టు చాలా ఖరీదైంది. ఎవరినైనా కనీసం 10,000 ఇవ్వమన్నా కళ్ళకద్దుకుని ఇస్తారు అనుకున్నాడు పాండే. అరుంధతి మౌనంగా ఉంది. ఆమెకి పాత్రో వాళ్ల పరిస్థితి ఆవేదన కలిగిస్తోంది. వాళ్లతో ఉండిపోతే బావుండనిపించింది ఆమెకి. కానీ ఆ క్షణం ఏమీ మాట్లాడలేకపోయింది. ఇంతలో పాండే జేబులో ఉన్న సెల్ మోగింది. గభాలున తీశాడు పాండే. 2 రింగులొచ్చి ఆ తర్వాత ఆగిపోయింది. ఈసారి పాండే రింగ్ చేశాడు. అట్నుంచి వెంటనే స్పందన వచ్చింది. హలో, నేనే చెప్పాడు పాండే. ఎక్కడున్నారు? అట్నుంచి గ్యాంగ్ లీడర్. విశాఖలోనే ఉన్నాం, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర చెప్పాడు పాండే. వెంటనే వచ్చేయండి. ఇక్కడ కాంప్లెక్స్ పక్కనే రమా నర్సింగ్ హోంలో ఉన్నాను. మన వాళ్ళు నర్సింగ్ హోం ముందరే ఉన్న కారులో ఉన్నారు చెప్పాడు గ్యాంగ్ లీడర్. వెంటనే వస్తున్నాము అంటూనే అరుంధతిని తీసుకుని కాంప్లెక్స్ వెనక వైపున్న రమా నర్సింగ్ హోం దగ్గరకు వెళ్ళాడు పాండే. కారులో జాకబ్, 2 ముఠా సభ్యులు ఉన్నారు. రెండోవాడు కూడా కలిసిపోయాడన్నమాట మనసులోనే అనుకున్నాడు పాండే. నర్సింగ్ హోంలో గ్యాంగ్ లీడర్ తలకి కట్టు కట్టించుకుంటున్నాడు. పాండే, అరుంధతి లోపలికి వెళ్ళి పలకరించారు. నర్సింగ్ హోంలో బిల్లు చెల్లించి వెలుపలికి వచ్చారు ముగ్గురు. మేమిక్కడి నుంచి రాజమండ్రి వెళ్తాం, మీరు వస్తే బావుణ్ణు. కానీ మోనిషా చందనపూర్లోనే ఉండిపోయింది. తన పరిస్థితి ఎలా ఉందో గమనించి తనని నీతో రాజమండ్రి తీసుకురావాలి. అక్కడి నుంచి అందరం బొంబాయి చేరుకుందాం చెప్పాడు గ్యాంగ్ లీడర్. మోనిషాకేమైంది ఆశ్చర్యంగా అడిగాడు పాండే. డెలివరీ అయింది, లేవలేని పరిస్థితి, మతి స్థిమితం కూడా పోయినట్టుంది. ఆ క్షణంలో ఎక్కువ సమయం ఆలోచించలేదు. తన కోసం ఆగితే అందరం దొరికిపోతామని భయపడి పారిపోయి వచ్చేశాం చెప్పాడు గ్యాంగ్ లీడర్. పాండేకి ఒక్క క్షణం బాధ కలిగింది.
గత 6 నెలలుగా పిచ్చిదాన్లా నానా అగచాట్లు పడింది. దోపిడీ పథకం నెరవేరితే జీవితంలో ఇక దొంగతనాల జోలికే పోకూడదని అంటూ ఉండేది. పాపం ఇప్పుడెక్కడుందో, ఏం చేస్తుందో అనుకున్నాడు పాండే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అడిగాడు పాండే. నువ్వు తిరిగి చందనపురికి వెళ్ళి ఎలాగైనా మోనిషాని వెంటబెట్టుకు రావాలి. కావాలంటే ఈమెని మాతో తీసుకుపోతాము చెప్పాడు గ్యాంగ్ లీడర్. అక్కర్లేదు, తను నాతోనే ఉంటుంది. మీరు నిశ్చింతగా వెళ్ళండి. నేను మోనిషాని తీసుకొస్తాను చెప్పాడు పాండే. డబ్బేమైనా కావాలా? అడిగాడు గ్యాంగ్ లీడర్. ఓ 10,000 చాలు అన్నాడు పాండే. ఇప్పుడు నా దగ్గరైతే లేవు. ఇదిగో ఈ ఏటీఎం కార్డు తీసుకో. నీకు ఎంత కావాలో డ్రా చేసుకో అంటూ తన ఏటీఎం కార్డు ఇచ్చి పిన్ నెంబర్ చెప్పాడు గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ వాళ్ళకి వీడ్కోలు చెప్పి పాండే, అరుంధతి తిరిగి కాంప్లెక్స్ దగ్గరకు చేరుకున్నారు. కాంప్లెక్స్ ఎదురుగా ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం సెంటర్ కనిపించింది. అక్కడకు వెళ్లారిద్దరు. ఒక్క సెక్యూరిటీ గార్డు మాత్రమే అక్కడ ఉన్నాడు. పాండే, అరుంధతి ఇద్దరూ లోపలికి వెళ్లారు. పాండే ఏటీఎం కార్డుతో 10,000 తీసుకున్నాడు. ఎందుకైనా మంచిదని అకౌంట్ కాపీ కూడా తీసుకున్నాడు. ఇంకా అకౌంట్లో 2 లక్షల దాకా బ్యాలెన్స్ ఉంది. నిలువుగా ఉన్న డబ్బాలో చిన్న కార్డు ముక్క దూర్చి 10,000 రూపాయలు డ్రా చేసిన పాండే కేసి వింతగా చూసింది అరుంధతి. పాపం చాలా టెన్షన్ పడింది. తనని నమ్ముకుని ఇంత నరకం అనుభవించింది. ఈ రోజంతా మరో ఆలోచన లేకుండా హోటల్కు తీసుకువెళ్ళి రూమ్ తీసుకుని ఇక్కడే గడపాలి. విశాఖ నగరం అంతా ట్యాక్సీలో తిప్పి చూపించాలి అనుకున్నాడు పాండే. ఇద్దరూ బయటకొచ్చారు. ముందు మంచి డ్రెస్లు 2 తీసుకోవాలి. అరుంధతికి చీరలు తీసుకోవాలి. తన కోసం జుట్టు కూడా త్యాగం చేసింది పిచ్చిది. ఆ ఆలోచన రాగానే నవ్వుకున్నాడు పాండే. చందన బ్రదర్స్లో అరుంధతి కోసం 2 చీరలు కొన్నాడు పాండే. జీన్స్ వేర్ షాప్లో తనకి కావలసిన బట్టలు కొనుక్కున్నాడు. అరుంధతికి కొంచెం కొంచెం పాండే మీద నమ్మకం కుదురుతోంది. ఆ రోజంతా ఎంతో హాయిగా గడిపారు. విశాఖ నగరంలో చూడదగ్గ ప్రదేశాలన్నీ కారులో తిరిగి చూశారు. రాత్రి లాడ్జికి వచ్చి సుష్టిగా భోంచేసి రూంలోకెళ్లారు. మొట్టమొదటిసారి ఇలాంటి అనుభవాన్ని, ఇంత ఆనందాన్ని అనుభవించడం ఇదే అనుకుంది అరుంధతి. చందనపురి దేవాలయంలో తాము దోపిడీ చేసిన తర్వాత ఎలాంటి వార్తలు వినలేదు. అక్కడ పోలీసులు, దేవాలయ అధికారులు ఏం చేస్తున్నారు, ఎవరిని అనుమానిస్తున్నారో తెలుసుకోవాలనిపించింది పాండేకి. సాయంత్రం పేపర్ కొనాలనుకున్నాడు. ఆనందంగా ఉన్న సమయంలో లేని టెన్షన్స్ కొని తెచ్చుకోవడం దండగనిపించి ఊరుకున్నాడు. ఇక మనసుండబట్టలేక టీవీ ఆన్ చేశాడు. వార్తల కోసం అన్ని ఛానళ్లు చెక్ చేశాడు. స్థానిక కేబుల్ ఛానల్లో దేవాలయం దోపిడీ గురించే వివరిస్తున్నారు. ఆ ఛానల్ దగ్గర టీవీ పెట్టాడు పాండే. అరుంధతి చీర విప్పేసి లంగా జాకెట్తోనే వెల్లకిలా పడుకుని ఏదో ఆలోచిస్తోంది. టీవీ చూస్తున్న పాండే అదిరిపడ్డాడు. టీవీలో పాత్రో కుటుంబాన్ని చూపిస్తూ ఏదో చెబుతున్నారు. పాండే అలా ఉలిక్కిపడి లేవడంతో అరుంధతి కూడా టక్కున లేచి కూర్చుంది. ఒరిస్సా రాష్ట్రం నుండి వచ్చిన ఈ బృందం కుటుంబ సమేతంగా వచ్చి ప్రముఖ పుణ్యక్షేత్రమైన చందనపురి ఆలయంలో చందనస్వామి నగలను దోపిడీ చేశారు. కొన్ని కోట్ల విలువైన స్వామివారి నగలు దోచుకున్న ఈ కుటుంబ సభ్యుల్లో కొందరు తప్పించుకున్నారని తెలుస్తోంది. స్థానిక కొబ్బరికాయల వ్యాపారి చెప్పిన దాని ప్రకారం వీరితో పని మనిషి, గైడ్ పాండే ఉన్నారని తెలుస్తోంది. ముందుగా చందనపురి వచ్చి గత 6 నెలలుగా ఇక్కడ గైడ్గా ఉన్న పాండే అనే వ్యక్తి దోపిడీకి పథక రచన చేశాడని, ఆ తర్వాత వీరంతా కుటుంబ సమేతంగా వచ్చారని తెలుస్తోంది. దేవాలయంలో దోచుకున్న స్వామివారి నగలు తప్పించుకున్న పనిపిల్ల పాండే దగ్గరే ఉండొచ్చని, వీరు తప్పించుకోలేక చందనపురిలో చిక్కుకుపోయారని, పారిపోవడానికి కూడా చివరికి దారి ఖర్చులకు డబ్బుల్లేక వీరు స్వామివారికి చెందిన నగ ఒకటి అమ్ముతుండగా పట్టుబడ్డారని పోలీసుల కథనం. యాంకర్ ఇంకా ఏదో చదువుకుపోతోంది. పాండేకి మెదడు మొద్దుబారిపోయింది. అరుంధతి బావురుమంటూ ఏడుస్తూ కూర్చుంది. భగవంతుడా, తమ వలన ఒక మంచి కుటుంబం ఎలా బలైపోతోంది? మూగగా రోధించాడు పాండే. పాండే మొట్టమొదటిసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమాయకమైన పాత్రో కళ్లలో దైన్యం చూస్తూ కూర్చోలేకపోయాడు పాండే. సిగ్గుతో చితికిపోతూ పాత్రో భార్య, ఏడుస్తూ కింద కూలబడ్డ పాత్రో తల్లిదండ్రులు, ఆ పక్కనే పాత్రో పిల్లలు. పాండేకి మరిక టీవీ చూడబుద్ధి కాలేదు. ఏదో ఒకటి చెయ్యాలి. సమయం దాటిపోకముందే మేల్కోవాలి. ఆలోచిస్తూనే అరుంధతిని వెంటనే బట్టలు సర్దుకోమన్నాడు పాండే. విశాఖలోని పోలీస్ బ్యారక్స్ దగ్గర గల కమిషనర్ ఆఫీస్కు బయలుదేరాడు. అరుంధతిని తీసుకుని నేరుగా పోలీస్ కమిషనర్ ఆఫీస్కు చేరుకున్నాడు పాండే. అక్కడంతా గందరగోళంగా ఉంది. అంతర్జాతీయ ముఠాని పట్టుకున్న ఆనందంలో
విలేకరులు పోలీసులు పండగ చేసుకుంటున్నారు. అప్పటికి సరిగ్గా రాత్రి 10 గంటలు కావస్తోంది. కమిషనర్ ఆఫీస్ ముందు సెంట్రీతో చెప్పాడు పాండే. చందనపురి దేవాలయం దోపిడీలో ప్రధానమైన వ్యక్తిని నేనే అన్నాడు పాండే. ఆ మాట చాలా గట్టిగా స్థిరంగా చెప్పాడు పాండే. అక్కడున్న సెంట్రీకి పాండే చెప్పింది వినేసరికి తల గిర్రున తిరిగింది. అతనికి ఆ మాటలు నమ్మబుద్ధి కాలేదు. ఎవరో పిచ్చివాడనుకున్నాడు. అప్పటికే చందనపురి దోపిడీ ముఠాని పట్టుకోవడం జరిగింది. ఆ విషయం ప్రపంచానికి తెలుసు. మనసులోనే అనుకున్నాడు సెంట్రీ. పోవయ్యా, నీకేం పిచ్చెక్కలేదు కదా అంటూ కసురుకున్నాడు సెంట్రీ. పాండేకి చాలా కోపంగా ఉంది. అరుంధతిని ఆ పక్కనే గోడవార నిలబడమని కళ్లతోనే సైగ చేశాడు పాండే. సెంట్రీకి చాలా దగ్గరగా వెళ్ళి నిలబడి అన్నాడు పాండే. నీకే మతిపోయింది. నేరస్తుడు నేరుగా వచ్చి నేరం అంగీకరించినా నీకు నమ్మబుద్ధి కావడం లేదు, అవునా? కొంచెం గట్టిగానే అరిచాడు పాండే. నున్నని గుండుతో బఫూన్లా ఉన్న పాండేని చూస్తే ఎవరైనా అలానే అనుకుంటారు. వస్తున్న నవ్వు ఆపుకుంటూ, అలాగే, నువ్వు ఇప్పుడు ఇంటికెళ్ళి రేపురా, అప్పుడు చెబుదువు గాని. పిచ్చోడితో మనకి గొడవెందుకులే అనుకుంటూ అన్నాడు సెంట్రీ. పిచ్చి నాకు కాదు, నీకు. అమాయకుల్ని పట్టుకుని దొంగలంటున్నారు, దోపిడీదారులంటున్నారు. గొప్పగా దేశమంతా అన్ని టీవీలలో సొల్లు ప్రసారాలు చేసుకుంటున్నారు. లే, అడులే, నేను నేరుగా మీ కమిషనర్ గారిని కలవాలి. అడ్డు తప్పుకో. ఉద్రేకంతో కళ్ళెర్ర చేస్తూ సెంట్రీని తన 2 చేతులతో పట్టుకుని పక్కకు నెట్టేశాడు పాండే. ఈ హఠాత్ పరిణామానికి సెంట్రీ తూలిపడ్డాడు. చటుక్కున తేరుకుని చేతిలో ఉన్న గన్ ఎక్కుపెట్టి నిటారుగా నిలబడ్డాడు సెంట్రీ. ఆ క్షణం పాండే కళ్ళు నిప్పు కణికల్లా జ్వలిస్తున్నాయి. అతన్నలా చూసేసరికి సెంట్రీ శరీరం జలధరించింది. మండే సూర్యుడిలా ఉన్నాడు పాండే. పాండే అరుపులకు అరుంధతికి కూడా భయం కలిగింది. గభాలున వచ్చి పాండే పక్కకు చేరుకుంది. పోలీస్ కమిషనర్ ఆఫీస్ చుట్టుపక్కల నిలబడ్డ విలేకరులు, పోలీసులు ఆ గొడవకి అక్కడకు వచ్చి చేరుకున్నారు. శ్రీ ఇందూ రమణ గారి భైరవవాక నవల ధారావాహిక 13వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ రేపు సరిగ్గా ఇదే సమయానికి, అంటే రాత్రి 7 గంటలకు మీ ముందుకు తీసుకొస్తాను. మరి ఈ కథ మీద, ఆడియో మీద యథాప్రకారం మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ తరువాతి భాగాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.